నీ ఇండస్ట్రీ లైఫ్‌లో ఏదైనా రిగ్రెట్ ఉందా బ్రో నీకు? రిగ్రెట్ అంత స్పెసిఫిక్‌గా రిగ్రెట్స్ లేవు. 1, 2 చిన్న చిన్నవే ఉన్నాయి గానీ హ్మ్. బ్యాడ్ డెసిషన్ మేకింగ్. హ్మ్. ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. ఎప్పుడైనా మోసపోయావా బ్రో? చాలా సార్లు మోసపోయా. అంటే ఎలాంటి విషయాల్లో ఎక్కువ మోసపోతుంటావు? నమ్మి మోసపోతుంటా. హ్మ్. ఆహ్, మాట హ్మ్. మాట తీసుకొని అట్లాంటివి. హ్మ్. హ్మ్. మూవీస్ పరంగా 1, 2 సార్లు. హ్మ్. 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 ఒక డైరెక్టర్ అయితే ఆహ్, మూవీ అనౌన్స్ చేశాడు. హ్మ్. నేను, ఇంకో నోయల్ షాను, తర్వాత మొన్న కిరణ్ అబ్బవరం వైఫ్ హ్మ్. అండ్ పూజిత. హ్మ్. మేము నలుగురం కలిసి లీడ్స్. హ్మ్. అనౌన్స్‌మెంట్ జరిగింది. హ్మ్. మారుతి గారు ఓపెనింగ్. హ్మ్. తర్వాత తెలిసింది పెద్ద ఫ్రాడ్ అని డైరెక్టర్. హ్మ్. జస్ట్ ఆ అనౌన్స్‌మెంట్ కోసం ప్రొడ్యూసర్ గారు డబ్బులు తీసుకొని అనౌన్స్‌మెంట్ చేసేసి వెళ్ళిపోయాడు, మాయమైపోయాడు. హ్మ్. ఆ! దాని గురించి చాలా కష్టపడ్డాను నేను. వాళ్ళ టీమ్‌ని గ్యాదర్ చేసి అది. అందరికి అడ్వాన్స్‌లు పడ్డాయన్నీ మాకేం పడలా. ఓన్లీ డైరెక్టర్‌కి పడ్డాయి. డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మాయమైపోయాడు. అయ్యా! అలాగా 'బాహుబలి చిటికాయ' కూడా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. మాకు చెప్పిన కథ వేరే, తీసిన కథ వేరే. హ్మ్. ఆ! ఓటీటీకొచ్చిందా అది? ఓటీటీ వచ్చింది. ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ యూఎస్ అలాంటివి కొన్ని హ్మ్. ఒక 4, 5 ప్లాట్‌ఫామ్స్‌లో వచ్చింది.